ఒకసారి గుంటూరుకి వెళ్దాం. గుంటూరులో ఉన్నటువంటి తాజా పరిశీలించేందుకు మా రిపోర్టర్ సాయి శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. గుంటూరు జనరల్గానే వేడిగా ఉంటుంది, బట్ ఈ సమ్మర్లో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎంఎన్ఆర్ గుంటూరుకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ గత కొద్ది రోజులుగా ఎండాకాలం అంటే తీవ్రమైనటువంటి ఎండలు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అది మార్చి నుంచే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే టెంపరేచర్ అనేది 37-38 డిగ్రీల దగ్గర ఉన్నప్పటికీ ఆ ఫీల్ లైక్ 45 డిగ్రీస్ ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి ఉడుకు అనేది ప్రస్తుతం గుంటూరు వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రంటచింతల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తీవ్రమైనటువంటి ఎండలు నమోదవుతూ ఉంటాయి. ఇప్పటికే అక్కడ 40 డిగ్రీస్ వరకు నమోదవుతున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరుకి సంబంధించి ఒకసారి ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో అది పరిశీలించినప్పటికీ ఈ రోజు 37 డిగ్రీలు అంటే ప్రస్తుతం 37 డిగ్రీలకు సంబంధించినటువంటి టెంపరేచర్ అనేది క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ గూగుల్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తున్నారు 37 డిగ్రీలు ఉన్నప్పటికీ ఫీల్ లైక్ 43 డిగ్రీస్ లాగా ఉంది అనే విధంగా గూగుల్కి సంబంధించినటువంటి టెంపరేచర్ లో కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఈ వడగాడులకు సంబంధించి కానీ ఎండ తీవ్రత తట్టుకోలేక అనేక మంది కూడా మృతి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వం కూడా కొంత ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే పంటజంతల ప్రాంతాల్లో కానీ లేకపోతే పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో అయితే నీటి ఎదట అనేది తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బోర్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి కాలువల్లో నీరు కూడా అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్లు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఎండ తీవ్రత గుంటూరులో ఏ విధంగా ఉందనేది కూడా మనం అంచనా వేయొచ్చు. ఈ తీవ్రత అనేది ఈ 4 రోజులు 5 రోజుల్లో అంటే ఈ 1 వీక్ దాటిన తర్వాత కంపల్సరీగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అనేక స్కూల్స్ పాఠశాలకు కూడా ఒంటిపూట బడులను అయితే పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ గుంటూరు నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ప్రజలు కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలనే విధంగా కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రతకి తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక కంపల్సరీగా బయటికి రావద్దు. ఒకవేళ బయటికి వచ్చినా కూడా ప్రిస్క్రిప్షన్స్ కంపల్సరీగా క్యాపులు పెట్టుకోవడం కానీ లేకపోతే గొడుగులు లేకపోతే నీడ పట్టునుండే విధంగా మాత్రమే చూసుకొని బయటికి రావాలి. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే డాక్టర్స్ కానీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత అనేది మాత్రం ఇప్పుడు గుంటూరులో అయితే విపరీతంగా ఉంటుంది. ఉదయం సమయంలో 9 గంటల ప్రాంతం నుంచే ఈ ఎండ తీవ్రత స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4:30 వరకు మాత్రం ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే గుంటూరు వాసులకి ఒక ఉపశమనం అనేది చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకప్పుడు సాయంత్రం పూట చల్లగాలు అనేది ఉండేటటువంటి పరిస్థితులు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవి కానీ ప్రస్తుతం వాతావరణంలో 4:30 తర్వాత కొంత చల్లగాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే గుంటూరులో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్ అప్డేట్ అందించేందుకు.